BTV7 న్యూస్ కు స్వాగతం. నేను మీ సోని. వార్తల వివరాల్లోకి వెళ్తే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో PRTU, APTU, STU, BTA, SC, ST, రేఫా, ATF బలపరిచిన ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థిగా శ్రీనివాసులు నాయుడు గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నమస్కారం అండి. నా పేరు శంకర్ నాయుడు, PRTU రాష్ట్ర ఉపాధ్యక్షుడిని. ఈరోజు జరుగుతున్నటువంటి ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా, ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ గాదే శ్రీనివాసులు నాయుడు గారు పోటీ చేస్తున్నారు. ఆయనకి మద్దతుగా PRTU, ఆపస్, APTF, STU, BTA, SC, ST, RUPPA అనేక సంఘాలు, ATS అనేక సంఘాల మద్దతు ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి గాదే శ్రీనివాసులు నాయుడు గారి గెలుపు ఉపాధ్యాయులకు ముఖ్యంగా మలుపు. ఎందుకంటే గత 6 సంవత్సరాలుగా ఉపాధ్యాయులు పడినటువంటి ఇబ్బందులు అందరికీ మా ఉపాధ్యాయులందరూ గ్రహించి ఎంత వేరం ఎన్నికలు వస్తాయా అని ఎదురు చూశారు. ఎన్నికలు వచ్చిన తరుణంలో తన తాలూకా ఏదైతే ఉంది, ఈ 6 సంవత్సరాలు కోల్పోయింది మళ్ళీ కావాలనే ఉద్దేశంతో, ఆత్రతతో ఈ రోజున ఓటు చేసే విధానం చాలా చక్కగా ఉంది. ఇంచుమించుగా మేమైతే మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలుస్తామని ఈ యొక్క ఓటింగ్ సరళి చూస్తే మాకు అర్థమవుతూ ఉంది. అంతేకాకుండా మాకు మద్దతు ఇచ్చినటువంటి సంఘాలు కూడా చాలా పగడ్బందీగా, చాలా చక్కగా, చాలా తన వంతు కృషి చేసి ఉన్నాయి. శ్రీనివాసులు నాయుడు గారి గెలుపు చాలా సునాయాసమైనటువంటి విజయం. ఇది నిజంగానే ఈరోజు అనుకున్నాము. నిన్న మొన్నటి వరకు కాస్త ఒత్తిడికి లోనైన విషయం నిజమే. కానీ ఉపాధ్యాయుల ఓటింగ్కి వచ్చే విధానం చూస్తుంటే నాయుడు గారి గెలుపు ఇంచుమించుగాను ఖరారైంది. పెండింగ్లో ఉన్నటువంటి అనేక సమస్యలు, ఉపాధ్యాయుడికి సమస్యలు పడతా ఉన్నాడు. నిజంగానే మాకు ఎంతవరకు బకాయిలు ఇవ్వలేదు. ప్రభుత్వం గెలిచిన వెంటనే ఇస్తామన్నది. అదేవిధంగా పెండింగ్ ఉన్నటువంటి డిఏ లేవు. 117 జీవో రద్దు చేస్తామన్నది. 117 జీవో రద్దు విధానం ఒకటి, ఆ ప్రక్రియ కూడా వేగవంతం చేయలేదు. దాన్ని దోబూసిగా చూపించి వీళ్ళేమో ప్రభుత్వం ఏమో తార్కాణం చేస్తుంది. అది కరెక్ట్ కాదని చెప్పేసి మేము అడుగుతున్నాము. అంతేకాకుండా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూడా కాస్తంత వ్యత్యాసమేమో అంత మాకు కనిపించడం లేదు. ప్రభుత్వం మారినా కొద్దిగా ఉపాధ్యాయుల సమస్యలు మాత్రం అలాగే ఉన్నాయి. ఈయన శ్రీనివాసులు నాయుడు గారి విజయంతో ప్రభుత్వంతో మంచి సంబంధాలు నెరవేర్చి, అదేవిధంగా ప్రభుత్వంతో ఏదైతే ఉన్నాయో చేసినటువంటి ఈ 6 ఎమ్మెల్సీలు, గెలిచినటువంటి 6 ఎమ్మెల్సీలు యొక్క వాళ్ళతో సఖ్యతతో వీళ్ళందరినీ కోఆర్డినేషన్ చేసి నాయుడు గారు ముందుకు తీసుకెళ్లి సమస్యలు సాధిస్తారనే నమ్మకం అయితే మాకు గట్టిగా ఉంది. మా క్యాండిడేట్ అయితే గెలుస్తాడని మేము అనుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. నా పేరు వివిజే సుబ్రహ్మణ్యం, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. ప్రస్తుతం జరుగుతున్నటువంటి శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం అంటే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుని ఎన్నికలో PRTU, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం, STU, ఆదివాసీ టీచర్స్ అసోసియేషన్ మొదలైన APTF 1938, BTA మొదలైనటువంటి మిత్ర సంఘాల తాలూకు మద్దతుతో గాదే శ్రీనివాసులు నాయుడు గారు పోటీ చేస్తున్నారు. మరి గడిచిన 2 పర్యాయాలు ఆయన ఎమ్మెల్సీగా చేసిన కాలంలో ఉపాధ్యాయ సంక్షేమానికి, ఉపాధ్యాయ రంగ సమస్యల పరిష్కారానికి చేసిన కృషిని గుర్తించి, అదేవిధంగా మళ్ళీ ఆయన ఎన్నుకున్నట్టయితే ప్రస్తుతం ఎదుర్కొన్నటువంటి అనేక సమస్యలు, PRCకి సంబంధించి కానీ, అలాగే ఇతర పెండింగ్ ఆర్థిక బకాయిలకు సంబంధించి కానీ, ఉపాధ్యాయుల పదోన్నతులకు సంబంధించి కానీ, ఈ అనేక సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేస్తారని ఉపాధ్యాయులందరూ పెద్ద ఎత్తున నమ్మి ఆయనకు అనుకూలంగా ఓటు చేస్తున్నట్టుగా మాకైతే పోలింగ్ సరళిని బట్టి అర్థమవుతుంది. సో ఆయన
ప్రథమ ప్రాధాన్యత ఓటుతోనే ఖచ్చితంగా విజయం సాధిస్తారని మాకైతే అనిపిస్తుంది. ఆ విధంగా ఆయన మంచి మెజారిటీతో విజయం సాధించి శాసనమండలిలో మళ్ళీ అడుగుపెట్టడం ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. విన్నింగ్ సింబల్ చూపించండి.